గుడ్ మార్నింగ్ బాయ్స్. ఈరోజు సాటర్డే. సో ఈరోజు 14th జూన్. ఈరోజు అయితే ఒక చిన్న రైడ్ ప్లాన్ చేసినాము. యాక్చువల్లీ రాకేష్ వాళ్ళ కజిన్స్ వచ్చిండ్రు ఒరిస్సా నుండి. సో మేము లాస్ట్ ట్రిప్ ఒరిస్సాకి వెళ్ళినాం కదా, పూరి జగన్నాథ్ టెంపుల్ విజిట్కి. సో దే టుక్ కేర్ ఆఫ్ అస్ అండ్ they're actually very sweet. So they visited Rakesh house for few days. సో ఈ రోజైతే ఒక రైడ్ ప్లాన్ చేసినాం. సో ఎవ్రీబడి ఈజ్ రైడింగ్ దేర్ బైక్స్ అండ్ ఈరోజు మా డెస్టినేషన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రైడ్కి కావల్ రిజర్వ్ ఉంటుంది ఒకటి. ఇట్స్ ఎ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ ప్లేస్. ఓకే, సో అక్కడికి వెళ్తున్నాము. హోప్ఫుల్లీ ఈరోజు వర్షం పడదనుకుంటా. కొంచెం అయితే సన్నీ ఉంది అలా. బట్ వీఆర్ గోయింగ్ ప్రిపేర్డ్ రెయిన్ కోట్స్ కానీ like camera equipment, whatever I have carrying with myself. Put them already in the top box. Okay, so right now ఏంటంటే రాకేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రాకేష్ అండ్ 2 of his cousins వాళ్ళని తీసుకొని విల్ బి స్టార్టింగ్ టు బ్రేక్ఫాస్ట్ రైడ్. మధ్యలో రామన్న కూడా యాడ్ అవుతాడు. మేబీ ఎనీ అదర్ పర్సన్, ఇఫ్ ఐ డోంట్ నో, లైక్ ఇఫ్ సంబడి ఈస్ జాయినింగ్ ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్ గ్రూప్, they might join. Okay, so I'll see you shortly, and this vlog will be about breakfast ride and few interesting stuff. Okay, you never know what's coming around, so stay tuned. This will be 1 year old by tomorrow. It's birthday, first birthday tomorrow, and already I have done 10,500 kilometers, and I'll give you a good review. I'll make a video actually about this bike. It's a bit humid today. Bit humid. Anyway, let's go. Yeah. సో నా టైం వచ్చి 10 to 7 అవుతుంది. ఇస్ దట్ ఇట్? యా, 4 to, యా, మేబీ అరౌండ్ 10 to 7. సో డైరెక్ట్ పోయి రాకేష్ని కలిసి విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ దర్. యాక్చువల్లీ 6:30 అనుకున్నాం, బట్ somehow I got a bit late. Hello guys, మార్నింగ్ రాకేష్ వాళ్ళ దగ్గర నుండి we met his 2 cousins. సో మొత్తం 4 బైకులు తీసుకొని మేము రీఫ్యూల్ చేయించుకున్న తర్వాత వీఆర్ గోయింగ్ టు మీట్ రామన్న. సో మా 5th రైడర్. అక్కడ నుండి 2 days ప్లాన్ ఇస్ టు గో టు కడం ప్రాజెక్ట్. ఓకే, కడం ప్రాజెక్ట్ అంటే జన్నారం ఫారెస్ట్ ఉంటుంది. ఇది ఎన్ని కిలోమీటర్ వస్తుంది రాకేష్? ఇది ఎన్ని రేంజ్ ఎంత, కిలోమీటర్లు ఎంత ఉంది కడం ప్రాజెక్ట్? 120. ఓకే ఓకే. సో మనకు డెస్టినేషన్ వచ్చేసి 120 kilometers ఉంది వన్ వే. మళ్ళీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాము. రామన్న ఆల్రెడీ ఏదో ప్లాన్ చేసిందంట బ్రేక్ఫాస్ట్ అని చెప్పి. సో వీ మైట్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ వీ గో టు ప్రాజెక్ట్ ఆర్ ఆఫ్టర్ వీ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద కడం ప్రాజెక్ట్. రామన్న, వెల్కమ్. గుడ్ మార్నింగ్. రామన్న అయితే ఇక్కడ జాయిన్ చేసుకున్నాము. దెన్ వీ హ్యావ్ టోటల్ 5 bikes ఫర్ రాకేష్ ది BMW Tiger. We have 3 Himalayan 450s. We'll be starting from here. So this is our starting point. So Rahul, this is Chopatandi. Almost 20 kilometer आएगा, कहीं से 15-20 kilometer. So इसके बाद एक अर्नाकोंडा बोल के एक प्लेस है, वहाँ पर विल stop for some tea or coffee. Right boys, we'll take a small break. Yeah, cup of coffee or something. ఇక్కడ రైట్ సైడ్ లా. యా వి స్టాప్ హియర్ వన్స్. ఇంతకుముందు ఒకసారి ఆగి ఉండే, బాగుండే. అన్నకు లెక్క అంటే లెక్క.
we have stopped for some tea here. Okay, Harnakonda daggara idi Kuppandi Sanka. So we have Rakesh there morning driving along with his cousin. Hello. He is Rahul, Instagram famous. Oh, this is Anup. They are from Orissa. We are from Orissa. You say something in Oriya to your people. ଆମେ ଆସିଛୁ ଏଠି ବାଇକ୍ ରାଇଡ୍ ପାଇଁ। ବାଇକ୍ ରାଇଡ୍ରେ ଆସିଛୁ। ଆଉ Rakesh is my brother-in-law. Yeah. We are having good fun in here. Yeah. And we are missing Sanju Bhaiya right now actually. Okay. And we have our mighty millionaire Mr. Ravanna. My godfather. My so-called godfather. Okay. Rakesh, last year We'll have some tea here and we'll be continuing our journey. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఉండొచ్చు, లేకుంటే కడమ్ ప్రాజెక్ట్ పోయి వచ్చేటప్పుడు మళ్ళీ టీ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కావచ్చు. సో విల్ హ్యావ్ ఎ స్మాల్ టీ బ్రేక్ హియర్ అండ్ విల్ బి స్టార్టింగ్ బ్యాక్. ఓకే, విల్ బి క్విక్ ఆల్సో. ఇది ఏ రివర్ అన్న? ఇది గోదావరి రివర్. ఓకే. సత్యనారాయణ స్వామి టెంపుల్ గుట్ట మీదనా? ఓ, కనబడుతుందిరా, టెంపుల్ ఉంది అదే కదా. నైస్. ఆ రోజు ఫుల్ మిస్ట్ ఉండే, ఆ రోజు బాగా. ఇట్ వాస్ బ్యూటిఫుల్ హియర్. బాయ్స్ లైన్ అప్. యా, అవుదాం ఒక నిమిషం. అదే రామన్న, ఒక స్పాట్ చూసి ఆపన్న. ఇక రైట్లో ఇక్కడ ఆపచ్చు కదా, రైట్లో. ఇగో ఇటు ఉంది ఆ స్పాట్. అన్న ఇట్రా రామన్న, కాల్ అయింది. హెడ్ బాయ్స్, ఒక చిన్న స్టాప్ తీసుకున్నాము. వీఆర్ ఎట్ కావల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడికి ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ వచ్చినాము. సో రైట్ నో ఏంటంటే మాన్సూన్ స్టార్ట్ అయింది కాబట్టి వర్షం పడకు. ఇట్స్ వెరీ గ్రీనరీ హియర్. వీ లైక్ దిస్ ప్లేస్. సో వీ హ్యావ్ 5 bikes now. We have BMW bike మన డెలివరీ తీసుకుంది. దెన్ Mr. Rahul is riding Tiger, Rakesh. Yeah, and there is my beauty. Okay, the Ramanna here. And Anup here is riding Himalayan 450 as well. So నెక్స్ట్ స్టాప్ అయితే కడప కోతలేము. ముందటనే రామన్న మా కోసం ఒకటి మంచి బ్రేక్ఫాస్ట్ సెటప్ చేసిండు. సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ టైం 9-10 అయింది ఆల్రెడీ మార్నింగ్. సో వాట్ విల్ డూ ఇస్ విల్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్, దెన్ విల్ బీ గోయింగ్ టు కడమ్ ప్రాజెక్ట్. ఓకే, హైకౌండ్ ఒక 40 kilometers ఉంది కావచ్చు అంతే. సో విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ our breakfast or maybe at the breakfast. Okay. Okay. So we have reached this hotel. Then Palyana place దగ్గర ఆయనము జన్నారం తర్వాత ఉంది. సో వీఆర్ హ్యావింగ్ పూరి కదా, రామన్న పూరి ఉన్న చికెన్ చెప్పింది ఇక్కడ. సో దిస్ ఈస్ కంట్రీ చికెన్. ఓకే, సో విల్ ఫినిష్ అవర్ బ్రేక్ఫాస్ట్ హియర్. దాని తర్వాత కడమ ఎంత ఉంటుందా ఇక్కడ నుండి? 20 kilometers ఉంటుందా? ఓకే, విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ విల్ గో టు కడమ్ ప్రాజెక్ట్. ఓకే, 20 kilometers అంటే కొంచెం బౌల్ నీ ఇస్మే. సో దిస్ ఈస్ పూరి విత్ చికెన్. సో రామన్న మన కొంచెం స్పెషల్ అకౌంట్ ఫోన్ చేసి చేయించిండు. కంటి చికెన్ అంటే బాగానే ఉంటుంది. రామన్నకి ఇష్టం అనుకుంటా పూరి చికెన్ కాంబినేషన్. యూజువల్లీ దే హ్యావ్ ఇట్ ఆన్ సండేస్. మనకి ఏదో మనకు సాటర్డే అనే వచ్చింది. ఓకే, రామన్న బాగుందన్న. నైస్, థ్యాంక్స్.
All together, we started with 7:30, right? कैसा है? ठीक है चिकन Good, good. ओनली First time I'm having puri and chicken in my life. क्यों Yeah, never had breakfast chicken. विथ पूरी एंड चिकन Yeah, yeah. तेलंगाना में तो हम लोग Common in here, right? वेरी कॉमन इन इंडिया लाइक संडे आया तो यूल हैव चिकन और मटन विथ पूरी इट इज़ अ बेसिक ब्रेकफास्ट अच्छा है तो और अनूप तो वेजिटेरियन है He is vegetarian. या अनूप वेजिटेरियन है सो अनूप इज हैविंग व्हाट इज इट बेसन యా పూరి విత్ సబ్జీ యా సో బేసికల్లీ బేసన్ ఉన్నట్టుంది బేసిన్ సబ్జీ అదే సో బ్రేక్ఫాస్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు కడమ్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ 20 minutes అవే ఓన్లీ 20 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి సో ఆ మైల్ స్టోన్ కూడా ఇక్కడ ఉంది మనకు కడమ్ 20 అని చెప్పి సో విల్ బీ టేకింగ్ ఏ క్విక్ టూర్ అట్ కడమ్ ప్రాజెక్ట్ మధ్య అవసరం ఉంటే ఒక చిన్న టీ బ్రేక్ కూడా తీసుకుందాం అరే గైస్ లెట్స్ మూవ్ అది ఎక్కింది సిమెంట్ది బట్ సో చలో గో బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం ఎనర్జీ చేసింది ఇక we had a little late breakfast today but we had one of the nicest breakfast while riding yeah country chicken and puri it was good Ramana thanks Anna it was nice రాకేష్ ఇక్కడ రాకేష్ లెఫ్ట్ లో వాళ్ళకి కావాలని చెప్పేసి ఒకటి ఇట్లా రాసి ఉంటుంది చూసినావా బోర్డు ఆడాలి ఒక పిక్ తీసుకున్నామా ఒకటే ఒక సెకండ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడు ఒకటి మనం సాయనం ఇది ఇదమ్మా దాంట్లో ఇది ఇక్కడ ఒక ఫోటో ఇదే ఐ లవ్ కావాలో సంథింగ్ ఏదో ఉంటుంది ఒక్క సెకండ్ అది ఉంది ఇక్కడ ఏ ఫోటో లెక్క జాయింగ్ ఇద్దరు రుకు రుకు యా ఒకటే సెకండ్ ఈజీ పానీ వేసిపో అరే ఫేసింగ్ టువర్డ్స్ రోడ్డు పెట్టండి బైకులు ఇవో నేను చెప్తా ఫేసింగ్ టువర్డ్స్ రోడ్డు పెట్టి మనం నిల్చొని వెనుక బ్యాక్గ్రౌండ్ వస్తట్టు రైట్ లెట్స్ గో బాయ్స్ జస్ట్ చిన్న ఫోటో సెషన్ తీసుకొని వీఆర్ స్టార్టింగ్ బ్యాక్ టు కడమ్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ ఓన్లీ బిలో 20 kilometers ఫ్రమ్ నౌ ఓకే వెదర్ అయితే అదిరిపోయింది మేబీ కొంచెం హ్యూమిడిటీ ఉంది బట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ కట్టిన తప్ప అంటారు కదా అంతే దిస్ ఈస్ బ్యూటిఫుల్ మ్యాన్ వా ఇట్లా కొంచెం కడుపులో ఫుడ్ పడి ఎట్లాంటి రోడ్డు ఉంటే ఎంత దూరమైనా పోవచ్చు వితౌట్ బ్రేక్ నైస్ వెదర్ సో రైట్ నౌ వీ హ్యావ్ రీచ్డ్ కడమ్ సో ఇక్కడ రైట్ తీసుకుంటే మనకి రిజర్వాయర్ వస్తుంది ఇక్కడ ఇదే స్టాచ్యూ అది గాంధీ స్టాచ్యూ కరెక్ట్ జస్ట్ ఒక 1/2 kilometer ఉంటుంది లోపలికి అంతే బాగుంటుంది ఇక్కడ ఎందుకంటే యూ హ్యావ్ రిజర్వాయర్ అండ్ యూ హ్యావ్ మౌంటైన్ జస్ట్ బిసైడ్ ద రిజర్వాయర్ హ్యూజ్ మౌంటైన్ బాగుంటుంది వి వేర్ హియర్ ఐ థింక్ వన్స్ ఆర్ ట్వైస్ ఇట్ విల్ బి బిట్వీన్ ద మౌంటైన్స్ ఓకే న్యాచురల్ రిజర్వాయర్ ఇది ఓకే
యా చూసేది ముందరిది. ఓకే ఓకే, అచ్చా ఉన్న రిజర్వర్కే కట్టగట్టేసిండు మ్యాన్ మేడ్. ఓకే, ఓ ఓకే. अरे वाटर तक अప్పటికిప్పుడు బాగా बहुत कम हो गया पानी. मे बी या जब अगर रेन हुआ ना तो फिर से वापस आएगा पानी. वी कलेक्ट फ्रॉम एवरीवेयर एंड या అడుగు ఉందా బండి కాబట్టి నాకు ఆ చిన్న హోటల్ ముందు ఉందా అంటే సర్వ్ చేస్తున్నా అని ఎట్లా చేస్తుందా? ఓకే చేస్తావా? ఓకేదా ఉన్నదా ఇక్కడ పక్కకు పార్క్ చేద్దాం బైకులు ఇక్కడనే ఇక్కడ పెట్టేసి ఇంకేంది. యా నీవని ఉంది. సో బాయ్స్ అక్కడ దగ్గర నుండి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు షాప్ ఉంది, షాప్ దగ్గర ఆయనము. సో వీ వాంట్ టు ఎలక్ట్రోలైజ్ అవర్ సెల్ఫ్. ఎలక్ట్రోలైజ్ అంటే ఏం లేదు, మన దేశీ జుగాడే ఏంటంటే మనకు నిమ్మకాయ సోడా బండి ఉంటే తెలుసు కదా నీకు. ఆ నిమ్మకాయ బండ్లు ఎక్కడైతే ఉంటాయో ఆ నిమ్మకాయ కొంచెం పిండేసి దాంట్లో కొంచెం సాల్ట్ ఏమని చెప్పేస్తే అది దట్ విల్ ఎలక్ట్రోలైజ్ అంటే ఇదే. సో బేసికల్లీ మనకు ఆక్సిడైజ్ చేసి, ఆక్సిడైజ్ కాదు ఏమంటారు, వాట్ ఎవర్ మిషన్ ఉంటుంది కదా సోడా, దాన్ని పిజీ చేసేదానికి పిజీ చేసి దాంట్లో నిమ్మకాయ కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇట్ విల్ రిజ్యూమినేట్ యువర్ బాడీ. సో డీహైడ్రేషన్ ఒకవేళ అక్కడ ఎందుకంటే రైడింగ్ అప్పుడు బాగా విల్ బి లూజింగ్ లాట్ ఆఫ్ వాటర్ బికాస్ వీఆర్ రైడింగ్ ఇన్ ఫాస్ట్ పేస్. సో అప్పుడు ఇది మనకు రీహైడ్రేట్ చేస్తుంది. సో ఐ వాజ్ జస్ట్ టెల్లింగ్ పీపుల్, రాకేష్, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ lime soda? Lime soda? Yeah. Rehydrates, yeah. Yeah, basically a good refreshener. Yes. Especially while you're riding. Yes. So, as I said, we use this Jugad only whenever we see then we'll be refreshed. Okay. So, అది పాత పద్ధతి, అది చక్కది బాగా నేను లేదు అట్లాంటి చూడక అని స్టీల్ వచ్చేసి నీళ్ళు నార్మల్ ఉన్నాయి, చల్లగా కాకనా? చల్లగా కాక చల్లగా కాకుండా ఒకటి నార్మల్ జీ, ఒకటి నార్మల్. బేసికలీ సాల్ట్ ఈజ్ వాట్ విల్ గివ్ యూ వింగ్స్ అదర్ దాన్ ద రెడ్ బుల్. ఓకే బాయ్స్, దానికైతే ఇంటికి వాపస్ వచ్చేసాము. సో టైం వచ్చి 1 o'clock అవుతుంది. అండ్ బైక్లో టెంపరేచర్ చూస్తే ఈరోజు హై ఉంది, వర్షం పడుతుంది అనుకుని రెయిన్ కోట్ క్యారీ చేస్తాం కానీ ఇట్స్ 38 degrees రైట్ నౌ. సో కొంచెం ప్రాబ్లం అయింది, లైక్ యూనో వీ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యూనో హ్యూమిడిటీ, గేర్ అంత ఉంటుంది, హెల్మెట్ ఉంటుంది. సో జస్ట్ పార్క్ మై బైక్, ఓకే, అండ్ ఐల్ బీ స్టాప్ ఇన్ దిస్ బ్లాగ్ నౌ. ఓకే, ఈరోజు మనకు మంచి ట్రిప్ అయింది. సో అప్ అండ్ డౌన్ వచ్చేసి 250 kilometers, 250 kilometers అయింది ఆల్మోస్ట్. సో కావల్ రిజర్వ్ అనేది ఒక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్.
సో కంపల్సరీ మస్ట్ విజిట్ అది, ఎస్పెషల్లీ వెన్ యూ హ్యావ్ మాన్సూన్ సీజన్. మంచి గ్రీనరీ బాగుంటుంది, వాటర్స్, బ్యాక్ వాటర్స్, మళ్ళీ మీకు సఫారీ ఉంటుంది లోపల. యూ కెన్ టేక్ యూర్ ఫ్యామిలీ యాజ్ వెల్. ఓకే, సో ఐ విల్ బీ చుంటలు అవతలు అసలు ఫుల్ స్వెట్. ఎనీవే ఐ విల్ బీ స్టాపింగ్ మై వ్లాగ్ నౌ. ఓకే, end of the vlog. As always say, be good. If you be good, I'll be good. And take care of yourself. Please don't forget to like, share and subscribe to my channel, so that you will not lose any of my upcoming vlogs. Take care, enjoy your weekend, bye.